పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి బలపరిచినటువంటి మన ఓం ప్రకాష్ తో ఈరోజు మనం గెలిచిన తర్వాత ఏం పనులు చేస్తారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే బ్రదర్. మీరు పోటీలో ఎందుకు పాల్గొనడం జరిగింది, గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేశారు, ఎలా సేవ చేద్దాం అనుకుంటారు అనేది మన ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్, చాలా సంతోషం మీరు ఇక్కడ రావడం, మా ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. హాట్ టాపిక్గా గ్రామాలు హడావిడిలో ఉన్నాయండి. మీరు కూడా సమయాన్ని పూర్తి స్థాయిగా గ్రామాలలో కేటాయించి ప్రతి విషయాన్ని మీరు జనాలలోకి తీసుకురావడం చాలా సంతోషకరం. ఈరోజు ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, వారి అర్హతలు, వారి యొక్క విధి విధానాలు ఈరోజు గ్రామ సభలలో అట్టడుగున పోయాయి. ఆ రోజు ప్రధానమంత్రికి ఎంత హక్కు ఉందో, ఈరోజు సీఎంకి ఎంత హక్కు ఉందో, గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సర్పంచ్ గారు కూడా అంత హక్కు, అధికారాలు, హోదాలు, విధి విధానాల పట్ల కొంత గతంలో ఉన్నటువంటి నాయకులు, పార్టీలో వివిధ కార్యక్రమాల వలన, కొంత అన్ఎడ్యుకేటెడ్ సమస్యల వలన కొంత వెనుకబడినాయి అని మనం గమనించాలి బ్రదర్. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా యువత రాజకీయాలు రావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు పీర్లపల్లి గ్రామ పంచాయతీకి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులకు కానీ, జిల్లా పార్టీ నాయకులకు కానీ ధన్యవాదాలు. ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలంటే యువత ఒక్కడే ఉంటే సరిపోదు. యువతకు కొంత అవగాహన ఉండాలి, కొంత చదువు ఉండాలి, ఒక పోలీస్ వ్యవస్థ పట్ల, ఒక రెవెన్యూ వ్యవస్థ పట్ల కొంత అవగాహన ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చగలిగేటువంటి ఆలోచన ఉంటుంది. గతంలో నాయకులు పెద్దవాళ్ళపైన ఆధారపడి ఏది చెప్తే అది పాపం తెలియకుండా కూడా కొన్ని లాస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ ఫండ్స్ ఎలా వస్తున్నాయి, గ్రామాభివృద్ధి ఎలా జరుగుతుంది. ఈరోజు సెంట్రల్ చూస్తే ఉపాధి హామీ పని ఒకటే ఉంది అని అనుకుంటారు, కానీ సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, గ్రామ పంచాయతీకి ఇచ్చేటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళి ఉద్యోగం రాలేదని బాధపడి కొంతమంది ఆత్మహత్య యత్నాలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మాజీ బీఆర్ఎస్ పార్టీ కదా అవును సర్పంచ్, తను చేయని ఏంటి ఉన్నాయి, మీరు ఏం చేయాలనుకుంటారు? తప్పకుండా ఏ సర్పంచ్ అయినా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, గ్రామానికి సంబంధించి సతాగా నిర్ణయం తీసుకునే ఒక అవకాశం కావాలి. గ్రామ పంచాయతీలో కొంత ఫండ్ ఎలా మెయింటైన్ చేయాలి, సెంట్రల్ స్టేట్ ఇచ్చే ఫండ్తో పాటుగా మనం స్వయం ఉపాధి ఎలా కల్పించాలి, గ్రామ పంచాయతీ నుంచి కూడా ఫండ్ ఎలా జనరేట్ చేయాలనేది ఒక ముఖ్య ప్రధాన అంశం ఇక్కడ. ఎందుకంటే సెంట్రల్ స్టేట్ కొంత గ్రామానికి కొంత బడ్జెట్, 1600 ఓటర్లు ఉన్న నా గ్రామంకి కొంత బడ్జెట్ కేటాయిస్తుంది. 70% సెంట్రల్ ఇస్తే 30% స్టేట్ ఇస్తుంది. దానికి సరిపడా ఇప్పుడు అవసరాలు నిమిత్తం పల్లెలలో చాలా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డ్రైనేజీలు వేస్తారు, వీధి లైట్లు వేస్తారు. అవి ఒకటే కాదు కదా గ్రామాలలో ఉండాలంటే, డ్రైనేజీ, నీటి వ్యవస్థ, త్రాగునీరు, ఇవి ఉంటే సరిపోతుందని ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా సర్పంచులు అనేటోళ్ళు నీళ్లు సరిపడా ఇస్తాం, వాటర్ ఫెసిలిటీ కల్పిస్తాం, తాగునీరు ఇస్తాం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు చూసుకుంటామని మాత్రమే, సీసీ రోడ్లు వేస్తామని ఇస్తాం. కానీ కొంతవరకు అవి గ్రామ పంచాయతీకి అవి పనులు అంతే అనుకుంటారు. కానీ ఈ రోజు కూడా కొన్ని గడపలకు వాటర్ అందని పరిస్థితి, ఒక కాలనీ కూడా రాని. ఎందుకు ప్రతి ఇంట్లో వాటర్ ఆల్రెడీ సదుపాయం, ప్రతి ఇంట్లో నల్లా ఉంది కదా ఆల్రెడీ, నల్లా ఉంది. బట్ ఓన్లీ వాటర్ లైన్ ఏదైతే ఉందో పాత లైన్లకు కలపడం మాత్రమే జరిగింది. కొత్త లైన్ వ్యవస్థ అనేది నిర్మాణం జరగలేదు. పాత లైన్లకు జరగడం వల్ల ఏమైందంటే, ఒక ట్యాంక్ నిర్మాణం ఉంటే ఒకటి గడ్డకుంది, డౌన్ ఉంటుంది. లైన్ తీసినప్పుడు గడ్డకున్నటువంటి వాళ్ళకి వాటర్ అనిపిస్తుంది, డౌన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఆ సెట్టింగ్ అనేది పెట్టారు, కానీ వాటర్ మొత్తమే రాకపోవడం వల్ల తొలగించడం జరిగింది. దానివల్ల చాలా వార్డులకు వాటర్ లేదు. కొన్ని వాటర్ లైన్ వ్యవస్థ మళ్ళీ నిర్మూలించి కొత్తగా లైన్ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని ఎక్కడ కూడా వాటర్ అందని పరిస్థితి ఉంటే సపరేట్ గా ట్యాంక్ నిర్మాణాలు జరిపి అక్కడ కూడా కొత్త లైన్ వేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టికి వచ్చింది, నా గ్రామంలో వాటర్ సమస్య కొన్ని చాలా వార్డులు అయితే సమస్య ఉన్నది. అదేవిధంగా కొంతవరకు ఈ మా ప్రధానంగా మీకు ప్రతిసారి చెప్తుండొచ్చు, ప్రతి ఊర్లో కూడా ఈ కోతుల బెడత అనేది చాలా ప్రధాన సమస్య అయింది. దానివల్ల మహిళలు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు పరిగెత్తలేకనో, అవి మీద పడి అటాక్ చేయడం వల్లనో కొంతమంది చనిపోవడం జరిగింది. మా గ్రామంలో బాధాకరమైన విషయం. కోతుల బెడత అనేది మనుషుల కంటే ఎక్కువ ప్రాణులే కాబట్టి వాటిని బయటికి తీసే విధంగా పట్టించి ఇక్కడ నుంచి దూరంగా తీసేవేస్తా. ఖచ్చితంగా కోతులను పట్టుకుని మా ఊర్లో, గ్రామంలో ఆ సమస్య లేకుండా పరిష్కరించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే ఖచ్చితంగా కోతులను నిర్మూలించే ప్రక్రియ నేను తీసుకుంటున్నాను ప్రధానంగా. అదేవిధంగా
గత ప్రభుత్వం ఇవ్వలేనటువంటి హామీలు ఇచ్చి వదిలేసినటువంటి పని ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేద మనిషికి, ప్రతి పేద వ్యక్తికి ఇల్లు, ప్రతి ఒక్కరి బట్టలు, నీళ్లు, ఒక ఇల్లు అనేది, గూడు అనేది అవసరం. కాబట్టి ఈరోజు మా గ్రామంలో దాదాపు 35 నూతన ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. అవన్నీ కూడా చకచక స్లాబ్లు పడ్డాయి. బిల్లు కూడా ఎక్కడ ఆగట్లేదు. అన్ని ఇళ్ళకి బిల్లు వస్తుంది. అందరి ఇల్లు కొంత గృహప్రవేశానికి కూడా రెడీ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, గతంలో ఇందిరమ్మ ఇల్లు గుర్తున్నాయి, ఇప్పుడు ఇల్లు గుర్తున్నాయి. మధ్యలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా ఇల్లు రాలేదు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, కానీ అవి కేవలం హామీలకు, పేపర్లకు మాత్రమే పరిమితమైనవి. ఈ రోజు నిజంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, ప్రతి పేదవానికి ఒక గూడు ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండి పింఛన్స్ విషయంలో కానీ, గత 9 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డు వ్యవస్థ, రేషన్ కార్డ్స్ ఎప్పుడు 9 సంవత్సరాల కింద పిల్లలు 4-5 పిల్లలు ఉన్నప్పటికీ, వాళ్ళ పిల్లలు స్కూల్ పోతున్నప్పుడు కూడా మన స్కూల్లో అడిగితే రేషన్ కార్డు ఉందంటే మాకు ఇంకా రాలేదు అనే పరిస్థితి అవుతుండే. మొన్నటికి మొన్న ప్రభుత్వం రాగానే మొదట ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినట్టు హామీల్లో రేషన్ కార్డు వ్యవస్థ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు రేషన్ కార్డ్స్ వచ్చి సంతోషంగా ఏ పార్టీలో అయినా సరే ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఓకే, సమస్య అనేది ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ చేద్దామంటారు, మీ వ్యక్తిగతంగా చెప్పండి. ప్రధానంగా గ్రామ పంచాయతీకి నేను గెలిచిన తర్వాత నా గ్రామానికి నన్ను మద్దతుగా ఒక వ్యక్తి, నాకు ఈ వ్యక్తి బాగుంటుందని ఎవరైతే డిసైడ్ చేసి నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఏం చేస్తానంటే, వృద్ధులు అనేటువంటి వాళ్ళకి, ఆసరా లేనటువంటి వాళ్ళకి పింఛన్స్ వ్యవస్థ కానీ, మెయిన్ ప్రధానంగా వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, వాటర్ ఫెసిలిటీ ప్రధానంగా ఈ కోతుల బెరత, ఫస్ట్ కోతుల బెరత నుంచి విముక్తి కల్పించాలనుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగాలు లేనటువంటి యువకులందరికీ నా సాయశక్తుల, నా యొక్క పరిచయాల దృష్ట్యా మీలాంటి అన్నల సహకారంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలను కల్పించాలనుకుంటున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసినటువంటి తమ్ముళ్లకు డైరెక్ట్ ఎడ్యుకేషన్, సండేలు చదువుకునే విధంగా, లేకపోతే స్పెషల్ క్లాసులు అనేది కూడా మా గ్రామంలోనే ఏర్పాటు చేసి నిరక్షరాస్యత నిర్మూలించడానికి కోసం ప్రధానంగా నేను పనిచేయాలనుకుంటున్నాను. మేము మా యువకులం అందరం కలిసి, మా గ్రామ పెద్దలందరితో సహకారంతో కలిసి మా గ్రామానికి స్పెషల్గా ఫండ్ జనరేట్ చేయడానికి ఏ విధంగా బాగుంటుంది, మా గ్రామం నుంచే గవర్నమెంట్ ఫండ్ ఇచ్చే విధంగా, మా గ్రామంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని మా గ్రామానికి లబ్ధి పొందుతూ పక్క గ్రామానికి కూడా లబ్ధి పొందే విధంగా అలాంటి స్కీమ్స్ కొన్ని వ్యవసాయ పరంగా కానీ, నూతన వ్యవసాయ ప్రక్రియ ఉన్నటువంటి నూతన వ్యవసాయాన్ని ఎలా చేయాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా తీసుకోవాలి, అవన్నీ అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా మహిళలకు, యువకులకు ప్రధాన పాత్రతో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా మేము ఇక్కడ నుంచే కుట్టు మిషన్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి అంటారు కదా, ఎక్కడో కుట్టు మిషన్లు చేసేది కాదు. మా గ్రామంలో ఒక 10 మంది యువతులను కలిపి కుట్టు మిషన్లు ఇచ్చి ఒక కంపెనీ బ్రాండ్ చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. మీకు తెలుసు, ఇప్పుడు వడ్లు షీడు అని, కర్నూలు షీడు, ఆ షీడ్, ఈ షీడ్ లాగా పీర్లపల్లి నుంచి ఒక షీడ్ రెడీ చేయాలనుకుంటున్నాం. పీర్లపల్లి నుంచి ఒక మిషనరీ వ్యవస్థ రెడీ చేయాలనుకుంటున్నాం. పీర్లపల్లిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా పనిచేసే విధంగా, గ్రామ పంచాయతీలో పనిచేసే విధంగా యువతలు అందరూ కలిసి మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఇక్కడున్న వనరులతోటే కొత్తగా మనీ జనరేట్ చేసే విధంగా, ఇక్కడ నుంచి ఒక మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేయాలనుకుంటున్నాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. మా గ్రామంలో పెద్దలందరూ కూడా మంచి అవేర్నెస్, మంచి నాయకులు, గతంలో అన్ని పదవులు అనుభవించినటువంటి నాయకులు, ఇంకా ముఖ్యంగా రిటైర్డ్ టీచర్లు కూడా మా దగ్గర ఉన్నారు. వారి యొక్క సహకారం, అదేవిధంగా మంచి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. రెవెన్యూ, పోలీస్, టీచరు ఈ ఉద్యోగాల్లో ఉన్నారు. వారి సలహాలు, వారి సూచనలు, ఇప్పటికి మా దగ్గర నుంచి ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఉన్నారు. వారి సహకారంతో మా గ్రామానికి ఫండ్ తెచ్చుకొని, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానం, ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, మా గ్రామం ఎలా ఉందని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళని కలిసి మోటివేట్ చేసుకుని, వాళ్ళ ద్వారా కూడా ఫండ్ జనరేట్ చేసి మా గ్రామాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటున్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నాకు మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళ సహకారం నాకుంది. వారి సహకారంతో నా సాయశక్తుల నేను గ్రామానికి సర్వీస్ చేసి, గ్రామానికి సేవకుడిగా పనిచేసి, గ్రామాన్ని మొదటి అంచెలో నిలపడం కోసం నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తా. కాబట్టి మీ యొక్క నా గ్రామ పంచాయతీ ప్రజలందరూ, పీర్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలారా, అన్నలారా, అక్కలారా, పెద్దలందరికీ నా నమస్తే. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ బలపరిచిన, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేస్తా ఉన్నాను. 1వ నంబర్ కటికెల ఓంప్రకాష్ అని నేను ఉంగరం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నాను.
తప్పకుండా ఆలోచించండి, మార్పు మొదలు పెడదాం. యువతతో సాధ్యమైతే ఎప్పటి నుంచో యువత రావాలి రావాలి అనుకున్న యువతలందరికీ కూడా నేను మీ సేవకుడిగా పనిచేయాలనుకుంటున్నా, మీ పెద్ద కొడుకుగా పనిచేయాలనుకుంటున్నా. మీ ఇంటి ముందు చిన్న సమస్య వస్తే నేను నిలవాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి ఈ ఇంకొక విషయం, శుభ పరిణామం ఏంటంటే ఉంగరం అనేది చాలా కలిసి వచ్చే పరిణామం. మొదటి వరుసలో క్యాపిటల్ లెటర్స్ ప్రకారంగా చూస్తే ఓం ప్రకాష్ అని నా పేరు రావడం, మొదటి వరుసలో నా ఉంగరం గుర్తు రావడం నాకు చాలా శుభ పరిణామం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో 4 టర్మ్స్ చూసినప్పటికీ కూడా ఉంగరం గుర్తు ఏదైతే వచ్చిందో గ్రామ సర్పంచ్ ఆ ఉంగరం గుర్తు అభ్యర్థిగానే ఉండడం చాలా సంతోషకరం. మీకు కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా, ఉంగరం గుర్తు కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇచ్చి మొదటి వరుసలో నిల్చోబెట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా నేను పార్టీ వ్యక్తినే, నా కార్యకర్తనైనా, నాకున్నటువంటి అధికారుల పట్ల కానీ, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గర దాకా వెళ్ళి ఖచ్చితంగా కొట్లాడి నా గ్రామ ప్రజల కోసం నాకు కావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా కొట్లాడి మరి తెచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను కార్యకర్తనైనా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తినైనా, నా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కొట్లాడి నా గ్రామానికి నిధులు తెచ్చి నిధులు ఏ విధంగా ఉపయోగపడితే ఆ ఉపయోగకరంగా నేను సద్వినియోగం చేసుకుంటానని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని సమస్యలు, గతంలో సమస్యలు ఉన్నాయంటే లేవా అంటే లేకుండా ఏం లేవు, ఉన్నాయి. వితంతు పింఛన్స్ విషయం అందరికి వస్తున్నాయి కదా అని మీరు అడగవచ్చు బ్రదర్. ఎందుకంటే వితంతు పింఛన్లు మహిళలు చనిపోయి కూడా ఒంటరి మహిళల పింఛన్స్ రావడం లేదు చాలా వరకు. ఏజ్ ఉంది, ఆధార్ కార్డు ప్రకారం ఏజ్ ఉండి ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వాళ్ళకు కూడా పింఛన్స్ రావట్లేదు. ఏమనంటే ఆధార్ అనేది కరెక్షన్ చేసుకుంటూ వచ్చేది, వాళ్ళ వ్యవస్థనేమో లేవలేని పరిస్థితిలో ఉంటుంది. ఆధార్ ప్రకారం చూస్తేనేమో 60 సంవత్సరాలు నిండి ఉండవు. వాళ్ళు చాలా మంది మా దృష్టిలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అర్హులని ఆధార్ కరెక్షన్ చేసైనా వాళ్ళకు పింఛన్ ఇప్పించే ప్రయత్నం నేను మొదట్లోగా చేస్తా. అదే వితంతు మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి తోడు నీడు అంటే గూడు, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, గుడిసెలో ఉంటున్నారో, ఎవరో వలసలు పోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళు వారి సొంత ఇంటిని ఒక ఇందిరమ్మ ఇల్లును వచ్చే విధంగా నేను వారికి ఇల్లు అవకాశం మంజూరు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తా తప్పకుండా. ప్రధానంగా మహిళలు, వితంతువులు, వృద్ధులు వీరి పట్ల కూడా నాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు నేను చూశాను. వారికి ఖచ్చితంగా నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. నాకు న్యాయం చేసే అవకాశం నాకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలలో పేదలు ఉంటారు. అన్ని వర్గాలలో సమస్యలు ఉన్నాయి. అన్ని వర్గాలలో కూడా వెనుకబడతనం అది కొంత ఉంది. ఆ వ్యవస్థ మారుతుందని నేను భావిస్తా ఉన్నాను. అన్ని వర్గాలలో పేదలు ఉన్నారు. అన్ని వర్గాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లేవు. అన్ని వర్గాల వ్యవసాయ భూములు లేవు. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లేదు. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ, అన్ని వర్గాలను కలుపుతూ పోతూ, అన్ని వర్గాలకు నేను అండగా ఉంటూ, అన్ని వర్గాలకు నేను ముందంజలో ఉండి పనిచేస్తానని మీ ద్వారా నా గ్రామ ప్రజలకు, పీర్లపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు, ఒకటో వరుసలో ఉన్నటువంటి ఈ ఉంగరం గుర్తుకేసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. పీల్రపల్లి గ్రామము రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 గా చేస్తా అని చక్కగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి యువతకు, ఇలాంటి ఎడ్యుకేట్ పర్సన్లకు కూడా మనము గెలిపించుకుంటే కూడా మనకు ఎన్నో పథకాలు, తను ఏమంటుండంటే మిషనరీ, పీల్రపల్లి నుంచి కూడా ఒక మిషనరీగా ఇది మేము స్థాపిస్తామని, అనేక సమస్యలు ఉన్నాయి. అవి మేము తప్పకుండా మేము అధికారంలో మేము గెలిచిన వెంటనే దాని మీద ఫోకస్ పెట్టి రాష్ట్రంలో నెంబర్ 1 గా చేస్తా అంటున్నారు. కాబట్టి ఓటర్లందరూ అధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మా టీవీ తరఫున తెలుపుతున్నాం.